రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర కీలకమని గర్గంటి రమేష్ అన్నారు. ఆమె జీవితం పోరాటం ఆదర్శనీయమని, పోరాట స్ఫూర్తి ఎదురించిన వైన మహిళా లోకానికే స్ఫూర్తిదాయకమన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఫీవర్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విహెచ్ మాజీ కార్పొరేటర్ దరిగంటి రమేష్, రాంబాబు హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి కోసం, దోపిడీ మీద పీడ నుంచి విముక్తి కోసం సాయుధ రైతాంగాన్ని పోరాటంలో దొర్ల గడిల్లో చాకలి ఐలమ్మ గడగడలాడించారన్నారు. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా ఐలమ్మ పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. నవ యువక రజక సంఘం ఆధ్వర్యంలో 129వ జయంతి చాకలి ఐలమ్మ గారిది జరుపుకుంటున్నాము. ఇది 2వ సంవత్సరము. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాజ్యసభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు, అలాగే మాజీ కార్పొరేటర్ గరియంటి రమేష్ గారు, మరి కేంద్ర మంత్రి వర్యులు వారి సతీమణి శ్రీమతి కావ్య కిషన్ రెడ్డి గారు, దిద్ది రాంబాబు అన్న గారు, పులి జగన్ అన్న గారు, మరియు వివిధ రాజకీయ నాయకులు అందరూ ఇక్కడికి వచ్చి మాకు స్వాగతించాం. మేము అందరికీ ఈ సందర్భంగా మేము ఒక్కటే చెప్తున్నాము, చాకలి ఐలమ్మ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని మేము అందరము మా నవయువక రజక సంఘం ఆధ్వర్యంలో మేము చెప్పడం జరుగుతుంది. అంబర్పేట నియోజకవర్గం నల్లకుంట డివిజన్ చివరి హాస్పిటల్ చౌరస్తాలో చాకలి ఐలమ్మ గారి 129వ జయంతిని పురస్కరించుకొని వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అంబర్పేట రజక నవయువక సంఘం మిత్రులు అర్జున్ మాచర్ల గారు, అదేవిధంగా సంతోష్ గారు, అదేవిధంగా రాజేష్ గారు, మరి వారి యొక్క మిత్ర బృందం అందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ రోజు చాకలి ఐలమ్మ గారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే అట్టడుగున మరి పేద కులానికి చెందినటువంటి, ముఖ్యంగా చాకలి కులానికి చెందినటువంటి చాకలి ఐలమ్మ గారు మరి ఆ రోజు మరి ఆమె భూస్వాములకు, పెత్తందారులకు, నిజాం నియంకృత పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేసిందో మనందరికీ తెలుసు. మరి ఆమె స్ఫూర్తిని తీసుకొని ఈ రోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి అంబర్పేట నియోజకవర్గంలో ఉన్నటువంటి యువ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి ఇక్కడ ఆమె కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఒక సదుద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మేమందరం కూడా తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ తప్పకుండా మరి ఎందుకంటే